Hello students, welcome back to my channel. This is Sirisha Rani and I'm talking about parts of speech. Yesterday we learned about pronoun, right? I hope you all understand pronoun. So today my topic is verb. As I said, parts of speech are 8 categories. Noun, pronoun, verb, adverb, adjective, preposition, conjunction, interjection. So today topic is verb. Verb అంటే ఏంటి? క్రియ, రైట్? అంటే ఏదైనా వస్తువు అంటే స్టేట్ కానీ యాక్షన్ కానీ అకరెన్స్ కానీ చెప్పినట్లయితే దాన్ని వర్బ్ అంటారు. ఓకే, వర్బ్ అంటే ఏంటి అంటే ఇట్ టాక్స్ అబౌట్ యాక్షన్, state or occurrence. ఓకే, స్టేట్, యాక్షన్ అండ్ అకరెన్స్ గురించి మాట్లాడిన దాన్ని మనం ఏమంటామంటే వర్బ్ అంటాం. యాక్షన్ అంటే ఏంటి? ఏదైనా థింగ్ మనకి యాక్షన్లో ఉంది అంటే దాన్ని యాక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఫిజికల్ అవ్వచ్చు, మెంటల్ కూడా అవ్వచ్చు. అంటే 2 టైప్స్ ఉంటాయి. అంటే ఇఫ్ యూ థింక్ అబౌట్ సంథింగ్, సో ఇక్కడ థింకింగ్ అనేది ఏమైంది? యాక్షన్ అయింది, అది మెంటల్గా. ఇఫ్ షీ రన్స్, సో ఇక్కడ రన్స్ ఏమైంది అంటే యాక్షన్. సో ఎగ్జాంపుల్స్ ఎలా ఉండొచ్చు అంటే షీ ఈజ్ రన్నింగ్. ఇక్కడ రన్నింగ్ అనేది ఏమైంది అంటే యాక్షన్ అయింది. ఓకే, సెకండ్ స్టేట్. హ్యాపీ. సో ఈ హ్యాపీ అనేది ఏంటి? ఒక కండిషన్ని తెలుపుతుంది కాబట్టి దీన్ని ఏమనొచ్చు? స్టేట్ అనొచ్చు. ఓకే, అకరెన్స్. అకరెన్స్ అంటే ఏంటి అంటే దే బికేమ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వారు. సో ఇక్కడ అకరెన్స్ వచ్చింది. ఓకే, సో ఇదేమవుతుంది? ఇది అకరెన్స్ అవుతుంది. సో ఏదైనా దాన్ని డస్ ఆర్ హ్యాపెన్స్, వాట్ హ్యాపెన్స్ గురించి చెప్పినట్లయితే దాన్ని ఏమంటారు అంటే వర్బ్ అంటారు. ఓకే, వర్బ్ అంటే ఏమీ కాదు, దానికి ఒక స్టేట్,